విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో తెరకెక్కిన 'కింగ్డమ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'కింగ్డమ్' ఒక స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో అన్నదమ్ముల సెంటిమెంట్ ప్రధానంగా ఉంటుంది. శ్రీలంక బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బుధవారమే యూఎస్లో ప్రీమియర్స్ మొదలయ్యాయి. దీనిలో భాగంగానే సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు ఏమన్నారంటే, 'కింగ్డమ్' కథ ఒక యువకుడు సూరి అంటే విజయ్ దేవరకొండ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక అత్యవసర ఆపరేషన్ కోసం అండర్ కవర్ స్పైగా మారాల్సి వస్తుంది. ఈ క్రమంలో శ్రీలంకకు వెళ్ళిన సూరి అక్కడ ఒక క్రిమినల్, మాఫియా డాన్గా ఉన్న వ్యక్తి తన సొంత అన్నయ్య శివ అంటే ఎవరు సత్యదేవ్ అని తెలుసుకుంటాడు. అన్నయ్యను చంపాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు సూరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? మాఫియాలో ఉన్న రాబిన్ హుడ్ లాగా ప్రజలకు సహాయం చేసే అన్నయ్య శివ నేపథ్యం ఏమిటి? సూరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాడు అన్నది 'కింగ్డమ్' సినిమా కథ. ఇక్కడ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ట్రైలర్లోనే కథను చెప్పేశాడు దర్శకుడు. సినిమా మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి భాగాన్ని యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు. అండ్ ఇంటర్వెల్ తర్వాత ఇచ్చిన ట్విస్ట్తో మంచి ఫీల్ కలుగుతుందని నెటిజన్లు చెప్తున్నారు. సో లేట్ చేయకుండా మూవీకి అయితే వెళ్ళి మూవీ చూడండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయాల్సిన అవసరం లేదబ్బా, మంచి ఫీల్ అయితే పొందుతారు. ఈ మూవీతో విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడని చెప్తాను.